శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 35వ అధ్యాయము. ఓదీ మహిమ. కాకా మహాజన్ స్నేహితుడు, యజమాని, బాంద్రా అనిద్ర రోగి బాలాజీ పాటిల్ నేవాస్కర్. ఈ అధ్యాయములో కూడా ఊదీ మహిమ వర్ణితము. ఇందులో బాబా 2 విషయములలో పరీక్షింపబడి లోపము లేదని కనుగొనబడట కూడా చెప్పబడినది. బాబాను పరీక్షించు కథలు మొట్టమొదట చెప్పబడు. ఆధ్యాత్మిక విషయములో లేదా సాధనలందు శాఖలు మన అభివృద్ధికి అడ్డుపడను. భగవంతుడు నిరాకారుడును నమ్మువారు భగవంతుడు ఆకారము గలవాడని నమ్మువారిని ఖండించి అది వట్టి భ్రమ ఎనదరు. యోగీశ్వరులు మామూలు మానవులు మాత్రమే కనుక వారికి నమస్కరింపనేలా అందరు. ఇతర శాఖల వారు కూడా ఆక్షేపణ చేయొచ్చు. వారి సద్గురువు వారికి ఉండగా ఇతర యోగులకు నమస్కరించి వారికి సేవ చేయనేలా అందరు. సాయిబాబా గూర్చి కూడా అట్టి ఆక్షేపణ చేసిరి. షిరిడీకి వెళ్లిన కొందరిని బాబా దక్షిణ అడిగను. యోగులు ఈ ప్రకారముగా ధనము ప్రోగు చేయుట శ్రేయస్కరమా? వారిట్లు ధనము జాగ్రత్త చేసినచో వారి యోగి గుణములెక్కడా అని విమర్శించారు. అనేక మంది బాబాను వెక్కిరించుటకు షిరిడీకి వెళ్లి తుదకు వారిని ప్రార్థించుటకు అతటనే నిలిచిపోయేరి. అటువంటి 2 ఉదాహరణలు ఈ దిగువనిచ్చుచున్నాము. కాకా మహాజని స్నేహితుడు. కాకా మహాజని స్నేహితుడు నిరాకారుడకు భగవంతుని ఆరాధించువాడు. విగ్రహారాధనమునకు అతడు విముఖుడు. అతడు ఊరకనే వింతలేవైనా తెలుసుకున్నటకు షిరిడీకి పోవని అంగీకరించాను. కాని బాబాకు నమస్కరించననియు వారికి దక్షిణ ఇవ్వననియూ చెప్పాను. కాకా ఈ షరతులకు ఒప్పుకొనెను. ఇద్దరునూ శనివారం నాడు రాత్రి బొంబాయి విడిచి ఆ మరుసటి దినము షిరిడీకి చేరేరి. వారి మసీది మెట్లను ఎక్కగానే కొంచెము దూరమునున్న బాబా మహాజని స్నేహితుని మంచి మాటలతో ఆహ్వానించాను. ఆ కంఠధ్వని మిక్కిలి చిత్రముగా నుండెను. ఆ కంఠము అతని తండ్రి కంఠము వలె నుండెను. ఆ కంఠము గతించిన తన తండ్రిని జ్ఞప్తికి తెచ్చాను. శరీరము సంతోషముతో ఉప్పొంగెను. కంఠపు ఆకర్షణ శక్తి ఏమని చెప్పుదును? మిగులు ఆశ్చర్యపడి ఆ స్నేహితుడు ఇది తప్పనిసరిగా మా తండ్రి కంఠమే అనెను. వెంటనే మసీదు లోపలికి వెళ్లి తన మనోనిశ్చయమును మరచినవాడే బాబా పాదములకు నమస్కరించాను. ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి బాబా దక్షిణ అడుగుగా కాకా మహాజని ఇచ్చాను. బాబా కాకానే దక్షిణ అడుగుచుండెను. కాని అతని స్నేహితుని అడగలేదు. అతని స్నేహితుడు కాకా చెవిలో, బాబా నిన్నే 2 సార్లు దక్షిణ అడిగాను. నేను నీతోనే ఉన్నాను, నన్నెందుకు విడిచిపెట్టుచున్నారు అనెను. నీవే బాబాను అడుగుము అని అతడు జవాబిచ్చాను. తన స్నేహితుడు ఏమని చెవిలో నూదుచున్నాడని బాబా కాకా మహాజని అడుగగా తన స్నేహితుడు తాను కూడా దక్షిణ ఇవ్వవచ్చునా అని అడుగుచున్నాడనెను. బాబా, నీకిచ్చుటకు మనమున ఇష్టము లేకుండెను కానా నిన్నడుగలేదు. కానీ ఇప్పుడు నీకిష్టమున్న ఎడల ఇవ్వవచ్చును అనెను. కాకా ఇచ్చినంత అనగా 17 రూపాయల దక్షిణను అతని స్నేహితుడు కూడా ఇచ్చాను. బాబా అప్పుడు కొన్ని మాటలు సలహా రూపముగా ఇట్లు చెప్పాను. నీవు దానిని తీసివేయుము, మనకు మధ్యనున్న అడ్డును తీసివేయుము. అప్పుడు మనము ఒకరినొకరు ముఖాముఖి చూచుకొనగలము, కలిసికొనగలము. పోవుటకు బాబా వారికి సెలవిచ్చాను. ఆకాశము మేఘములతో క్రమ్మియున్నప్పటికీ, వర్షము వచ్చినేమో అని భయము కలుగుచున్నప్పటికీ ప్రయాస లేకుండా ప్రయాణము సాగునని బాబా ఆశీర్వదించాను. ఇద్దరూ సురక్షితముగా బొంబాయి చేరిరి. అతడి ఇంటికి పోయి తలుపు తీయేసరికి 2 పిచ్చుకలు చచ్చిపడియుండెను. ఇంకొకటి కిటికీ ద్వారా ఎగిరిపోయాను. తానే కిటికీలు తెరిచి ఉంచినచో పిచ్చుకలు రక్షింపబడి ఉండును. వాని అదృష్టానుసారముగా అవి చచ్చెను. 3వ దానిని రక్షించుటకై బాబా త్వరగా తనను పంపెననుకొనెను. కాకా మహాజని యజమాని ఠక్కర్ ధరంసే జటాభాయ్ అను హైకోర్టు ప్లేడర్కు ఒక కంపెనీ గలదు. దానిలో కాకా మేనేజర్గా పనిచేయుచుండెను. యజమానియు మేనేజరియు అన్యోన్యముగా నుండెడివారు. కాకా షిరిడీకి అనేక సార్లు పోవుట, కొన్ని దినములచట నుండి తిరిగి బాబా అనుమతి పొంది వచ్చుట మొదలుగున్నవి ఠక్కర్కు తెలియను. కుతూహలము కోసము బాబాను పరీక్షించే ఆసక్తితో ఠక్కర్ కాకాతో హోళీ సెలవులలో షిరిడీకి పోవ నిశ్చయించుకున్నాను. కాకా ఎప్పుడు తిరిగి వచ్చునో అనున్నది నిశ్చయముగా తెలియదు కనుక ఠక్కర్ ఇంకొకరిని వెంట తీసుకుని వెళ్ళాను. ముగ్గురూ కలిసి బయలుదేరి బాబాకిచ్చుటకై కాకా గింజలతో ఉన్న 2 సేర్ల ఎండు ద్రాక్ష పళ్ళు దారిలో కొనెను. వారు షిరిడీకి సరైన వేళకు చేరి బాబా దర్శనమునకై మసీదుకు పోయిరి. అప్పుడక్కడ
బాబాసాహెబ్ తర్కడుండెను. టక్కర్ మీరెందుకు వచ్చితరని తర్కడ్నడిగను. దర్శనము కొరకని తర్కడ్ జవాబిచ్చాను. మహిమలేమైనా జరిగినవాయని టక్కర్ ప్రశ్నించాను. బాబా వద్ద ఏమైనా అద్భుతములు చూచుట తన నైజము కాదనియు, భక్తులు ప్రేమతో కాంక్షించినది తప్పక జరుగుననియు తర్కడ్ చెప్పాను. కాక బాబా పాదములకు నమస్కరించి ఎండు ద్రాక్ష పండ్లను అర్పించాను. బాబా వాణిని పంచిపెట్టుమని ఆజ్ఞాపించాను. టక్కరకు కొన్ని ద్రాక్షలు దొరికాను. అతనికి అవి తినుటకు ఇష్టము లేదు. ఎందుచేతననగా తన వైద్యుడు కడిగి శుభ్రపరచనిదే ద్రాక్షలు తినకూడదని సలహా ఇచ్చి ఉండెను. ఇప్పుడు అతనికిది సమస్యగా తోచాను. తనకు వాణిని తినుటకు ఇష్టము లేదు, కాని బాబా తినుటకు ఆజ్ఞాపించుటచే పారవేయలేకుండాను. పారవేసినట్లయితే బాగుండదని వాణిని నోటిలో వేసుకొనెను. గింజలను ఏమి చేయవలైనో తోచకుండెను. మసీదులో గింజలు ఉమ్మివేయుటకు జంకుచుండెను. తన ఇష్టములకు వ్యతిరేకముగా తుదకు గింజలు తన జేబులోనే వేసుకునెను. బాబా యోగి అయినచో తనకు ద్రాక్ష పండ్లు ఇష్టం లేదని తెలియదా? బాబా వాని నేల బలవంతముగానిచ్చెను. ఈ ఆలోచన అతని మనస్సును తట్టగానే బాబా ఇంకనూ మరికొన్ని ద్రాక్ష పండ్లు ఇచ్చాను. అతడు వానిని తినలేదు, చేతిలో పట్టుకొనెను. బాబా వాణిని తినమనెను. వారి ఆజ్ఞానుసారము తినగా వానిలో గింజలు లేకుండెను. అందుకతడు మిగులు ఆశ్చర్యపడెను. అద్భుతములు చూడలేదనుకొనెను. కాన అతనిపై ఈ అద్భుతము ప్రయోగించబడెను. బాబా తన మనస్సును కనిపెట్టి గింజలు గల ద్రాక్ష పండ్లను గింజలు లేనివానిగా మార్చివేశాను. ఏమి ఆశ్చర్యకరమైన శక్తి! బాబాను పరీక్షించుటకు తర్కడికెట్టి ద్రాక్షలు దొరికినని అడిగాను. గింజలతో నున్నవి దొరికినని తర్కడ్ చెప్పాను. టక్కర్ ఆశ్చర్యపడెను. తన యందు ఉద్భవించుచున్న నమ్మకము దృఢపరచుటకై బాబా యథార్థముగా యోగి అయినచో ద్రాక్ష పండ్లు మొట్టమొదట కాకాకి ఇవ్వవలని అనుకునేను. అతని మనస్సునందున్న ఈ సంగతి కూడా గ్రహించి బాబా కాకా వద్ద నుంచి ఎండు ద్రాక్షల పంపిణీ ప్రారంభింపవలేనని ఆజ్ఞాపించాను. ఈ నిదర్శనముతో టక్కర్ సంతృష్టి చెందాను. శ్యామ టక్కరును కాకా యజమానిగా బాబాకు పరిచయం చేశాను. అందుకు బాబా ఇట్లనెను: అతడెట్లు వానికి యజమాని కాగలడు? అతని యజమాని వేరొకరు గలరు. కాకా ఈ జవాబుకు చాలా ప్రీతి చెందాను. తన మనోనిశ్చయము మరచి టక్కర్ బాబాకు నమస్కరించి వాడాకు తిరిగిపోయాను. మధ్యాహ్న హారతి అయిన పిమ్మట వారందరూ బాబా సెలవు తీసుకున్నటకు మసీదుకు పోయిరే. శ్యామ వారి పక్షమును మాట్లాడాను. బాబా ఇట్లు చెప్పదొడంగెను: ఒక చంచల మనస్సు గల పెద్ద మనుషుడుండెను. అతనికి ఆరోగ్యము ఐశ్వర్యము కూడా నుండెను. ఎట్టి విచారములు లేకుండెను. అనవసరమైన ఆరాటము పైన వేసుకొని అక్కడక్కడ తిరుగుచూ మనశ్శాంతిని పోగొట్టుకునిచుండెను. ఒక్కొక్కప్పుడు భారములన్నీ వదిలివేయుచుండెను. మరొక్కప్పుడు వానిని మోయిచుండెను. అతని మనస్సునకు నిలకడ లేకుండెను. అతని స్థితి కనిపెట్టి కనికరించి, నేను నీకిష్టము వచ్చిన చోట నీ నమ్మకము పాదుకొల్పుము. ఎందుకిట్లు భ్రమించెదవు? ఒకే చోటును ఆశ్రయించుకుని నిలకడగా ఉండుము. వెంటనే టక్కర్ ఇదంతయు తన గూర్చియే అని గ్రహించాను. కాకా కూడా తన వెంట రావాలనని అనుకునేను. కాని కాకాకు అంత త్వరగా షిరిడీ విడిచుటకు ఆజ్ఞ దొరుకునని ఎవ్వరూ అనుకొనలేదు. బాబా దీనిని కూడా కనుగొని కాకాను అతని యజమానితో పోవుటకు అనుజ్ఞనిచ్చాను. ఈ విధముగా బాబా సర్వజ్ఞుడనుటకు టక్కర్కి ఇంకొక నిదర్శనము దొరికాను. బాబా కాకాను 15 రూపాయలు దక్షిణ అడిగి పుచ్చుకొని అతనికిట్లని చెప్పాను: నేను 1 రూపాయి దక్షిణ ఎవరి వద్ద నుంచి గాని తీసుకునినచో దానికి 10 రెట్లు ఇవ్వవలను. నేను ఊరక ఏమీ తీసుకొనను. యుక్తాయుక్తములు తెలియకుండా నేనెవరినీ అడుగను. ఫకీరు ఎవరిని చూపునో వారి వద్దనే నేను తీసుకుందును. ఎవరైనా ఫకీరుకు గత జన్మ నుంచి బాకీ ఉన్నచో వాని వద్దనే ధనము పుచ్చుకుందును. దానము చేయువాడిచ్చున్నది ప్రస్తుతము విత్తనములు నాటుట వంటిది. అది మునుముందు గొప్ప పంట అనుభవించుట కొరకే. ధర్మము చేయుటకు ధనము ఉపయోగించవలను. దానిని సొంతమునకు వాడుకొనినా అది వ్యర్థమైపోవును. గత జన్మలో నీవిచ్చియుంటేనే గాని నీవిప్పుడు అనుభవించలేవు. కనుక ధనమును పొందవలను అనినచో దానిని ప్రస్తుతము ఇతరులకిచ్చుటే సరి అయిన మార్గము. దక్షిణ ఇచ్చుచున్నచో వైరాగ్యము పెరుగును. దానివలన భక్తి జ్ఞానములు కలుగును. 1 రూపాయినిచ్చి 10 రూపాయలు పొందవచ్చును. ఈ మాటలు విని టక్కర్ తన నిశ్చయమును మరచి
15 రూపాయలు బాబా చేతిలో పెట్టాను. షిరిడీకి వచ్చుట మేలైనదనుకున్నాను. ఏలన అతని సంశయములన్నీ తొలగాను. అతడెంతో నేర్చుకున్నాను. అటువంటి వారి విషయములలో బాబా ప్రయోగించే యుక్తి మిక్కిలి అమోఘమైనది. అన్నీ బాబాయే చేయుచున్నను దేనియందు అభిమానముంచలేదు. ఎవరైనను నమస్కరించినను నమస్కరించకపోయినను దక్షిణ ఇచ్చినను ఈయకునను తనకందరూ సమానమే. బాబా ఎవరినీ అవమానించలేదు. తనను పూజించినందుకు బాబా గర్వించేవారు కాదు, తనను పూజించలేదని విచారించేవారు కాదు. వారు ద్వంద్వాతీతులు. నిద్రపట్టని రోగము. బాంద్రా నివాసి కాయస్థ ప్రభుకులమునకు చెందిన ఒక పెద్ద మనుషుడు చాలా కాలం నిద్రపట్టక బాధపడుచుండేవాడు. నిద్రించుటకై నడుము వాల్చగానే గతించిన తన తండ్రి స్వప్నములో కనిపించి తీవ్రముగా తిట్టుచుండెడివాడు. ఇది అతని నిద్రను భంగపరిచి రాత్రి యందు అస్థిరునిగా చేయుచుండెను. ప్రతిరోజూ ఇట్లు జరిగి ఏమి చేయుటకు తోచకుండెను. ఒకనాడతడు బాబా భక్తునితో ఈ విషయం మాట్లాడెను. బాబా ఊదియే దీనిని తప్పనిసరిగా బాగుచేయునని అతడు సలహా ఇచ్చాను. అతడు వానికి కొంత ఊదినిచ్చి ప్రతిరోజూ నిద్రించుటకు ముందు కొంచెము నుదుటికి రాసుకుని మిగతా పొట్లమును తల కింద దిండుకు దిగువ పెట్టుకొనమనెను. ఇట్లు చేసిన పిమ్మట సంతోషము ఆశ్చర్యము కలుగునట్లు అతనికి మంచి నిద్ర పట్టాను. ఎట్టి చికాకు లేకుండాను. అతడు సాయిని నిత్యము స్మరించుచుండెను. సాయిబాబా పటమును తెచ్చి గోడపై వ్రేలాడదీశాను. దానిని ప్రతిరోజు పూజించుచుండెను. గురువారము నాడు పూలమాల వేయుచుండెను. నైవేద్యం సమర్పించుచుండెను. పిమ్మట అతని వ్యాధి పూర్తిగా తగ్గిపోయాను. బాలాజీ పాటిల్ నేవాస్కర్. ఇతడు బాబాకు గొప్ప భక్తుడు. ఇతడు ఫలాపేక్ష లేకుండా చాలా మంచి సేవ చేశాను. ఇతడు షిరిడీలో బాబా ఏ ఏ మార్గముల ద్వారా పోవుచుండెనో వానినన్నిటినీ తుడిచి శుభ్రము చేయుచుండెను. అతని అనంతరము ఈ పని రాధాకృష్ణమాయి అతి శుభ్రముగా నెరవేర్చుచుండెను. ఆమె తరువాత అబ్దుల్లా చేయుచుండెను. బాలాజీ ప్రతి సంవత్సరము పంట కోయగానే దానినంతయు తెచ్చి బాబా కర్పితము చేయుచుండెను. అతడు బాబా ఇచ్చిన దానితో తన కుటుంబమును పోషించుకునివాడు. ఈ ప్రకారముగా అతడు చాలా సంవత్సరములు చేశాను. అతని తరువాత అతని కుమారుడు దానిని అవలంబించాను. ఊదీ ప్రభావము. ఒకనాడు బాలాజీ సంవత్సరికం నాడు నేవాస్కర్ కుటుంబము వారు కొంతమంది బంధువులను భోజనముకు పిలిచిరి. భోజన సమయానికి పిలిచిన వారి కంటే 3 రెట్లు బంధువులు వచ్చిరి. నేవాస్కర్ భార్యకు సంశయము కలిగాను. వండిన పదార్థములు వచ్చిన వారికి చాలవనియు కుటుంబ గౌరవమునకు భంగము కలుగుననియు ఆమె భయపడెను. ఆమె అత్తగారు ఓదార్చుచు, భయపడకుము, ఇది మనది కాదు, ఇది సాయి ఆహారమే. అన్ని పాత్రలు గుడ్డలతో పూర్తిగా కప్పివేయము. వానిలో కొంచెము ఊది వేయము. గుడ్డ పూర్తిగా తీయకుండా వడ్డన చేయము. సాయి మనలను కాపాడును అనెను. ఆమె ఈ సలహా ప్రకారమే చేశాను. వచ్చిన వారికి భోజన పదార్థములు సరిపోవటయే కాక ఇంకనూ చాలా మిగిలెను. తీవ్రముగా ప్రార్థించినచో యథాప్రకారము ఫలితమును పొందవచ్చునని ఈ సంఘటనము తెలుపుచున్నది. సాయి పాము వలె కనిపించుట. ఒకనాడు షిరిడీ నివాసి రఘుపాటిల్ నేవాసిలోనున్న బాలాజీ పాటిల్ ఇంటికి వెళ్ళాను. ఆనాడు సాయంకాలము ఒక పాము ఆవుల కొట్టములోనికి బుసకొట్టుచు దూరెను. అందులోని పశువులన్నయూ భయపడి కదలజొచ్చాను. ఇంటిలోని వారందరూ భయపడేరి. కాని బాలాజీ శ్రీ సాయియే ఈ రూపమున వచ్చినని భావించాను. ఏమీయూ భయపడక గిన్నెతో పాలు తెచ్చి సర్పం ముందు పెట్టి ఇట్లనెను, బాబా, ఎందుకు బుసకొట్టుచున్నావు? ఎందులికి ఎలజడి? మమ్ము భయపట్టదలిచితివా? ఈ గిన్నెడు పాలను తీసుకుని నెమ్మదిగా త్రాగుము. ఇట్లనుచు అతడు దాని దగ్గర నిర్భయముగా కూర్చుండెను. ఇంటిలోని తక్కినవారు భయపడరి. వారికి ఏమి చేయుటకు తోచకుండెను. కొద్దిసేపటిలో సర్పము తనంతట తానే మాయమైపోయాను. ఎంత వెతికినను కనిపించలేదు. బాలాజీకి 2 భార్యలు, కొంతమంది బిడ్డలు ఉండిరి. బాబా దర్శనమునకే వారప్పుడప్పుడు షిరిడీకి పోవుచుండెడివారు. బాబా వారి కొరకు చీరలు బట్టలు కొని ఆశీర్వచనములతో ఇచ్చుచుండెడివారు. శ్రీ సాయినాథాయ నమః. 35వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.